హాయ్ అందరికీ. న్యూగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి. మనం ఆది బ్లౌజ్తో డౌన్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఇంచున్నర ఎక్స్ట్రా మార్క్ చేసి పెట్టుకోవాలండి ఖర్చు కోసం. ఇప్పుడు గల్ల వచ్చేసి కొంచెం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం పొడవు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పైన కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసి పెట్టుకోవాలండి ఖర్చు కోసం. టోటల్గా నేను ఆది బ్లౌజ్తోనే చూపిస్తానండి. ఇప్పుడు 5.5 గల్ల వచ్చింది నాకు. 5.5 తీసుకున్నాను. పైన భుజం భాగం కింద చంకకు కూడా డౌన్కి మనం 5.5 మార్క్ చేసి పెట్టుకుందాము. మ్యాక్సిమం గల్ల ఎంతైతే తీసుకుంటామో 5.5 ఆర్ 6 అలానే డౌన్ కూడా అంతే తీసుకోవాలా. ఇప్పుడు మనం 5.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు డౌన్ కూడా 5.5 తీసుకోవాలండి. 2 ఇంచెస్ నెక్ కోసం మార్క్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు డౌన్ నుంచి మనకి చంక వరకు కొలుచుకొని చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మార్క్ చేసి పెట్టుకోవాలండి ఖర్చు కోసం అన్నట్టు. ఇప్పుడు చంక కోసం మనం లైన్ గీస్తున్నాము. గల్లని యాడ్ చేసేద్దాం. పైనుంచి కింది వరకు 2 ఇంచెస్ మనకి నెక్ వచ్చేసింది. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ గీసుకుంటాము. పెద్ద ఆవిడ బ్లౌజ్ అండి ఇది. అమ్మ వాళ్ళ ఏజ్ ఉంటుంది, 60 ఇయర్స్ అబౌవ్ ఉంటుంది. ఇప్పుడు చంకకి 1.5 ఇంచు తీసుకోవాలండి. 1.5 ఇంచు తీసుకుంటే మనం కర్వ్ తీసుకోవాలి. 1.5 ఇంచు నీట్గా కర్వ్ వచ్చేలా చూసుకోవాలి. రౌండ్ గల్ల కాబట్టి రౌండ్ గల్ల కూడా తీసేసుకున్నాం మనం. ఇప్పుడు కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయింది. న్యూగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, ఎవరైనా ఫస్ట్ భయపడతారండి, ఇలానే కట్ చేయాలా, ఇలానే కుట్టాలా అన్న ఆలోచన వస్తుంది. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. నేర్చుకోవాలనే ఆశ ఉండాలి కానీ రాందంటూ ఏది ఉండదు కదా. చాలామందికి మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. అందులో నేను కూడా ఉన్నానండి, అందుకే చెప్తున్నాను. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి పైన క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్గా పెట్టేసి క్లాత్ మీద ఇలా నీట్గా మార్క్ చేసి పెట్టుకుంటే టోటల్గా సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ పార్ట్ 1/2 ఇంచు తీసుకోవాలండి, డౌన్ తీసుకోవాలి మనం. బ్యాక్ పార్ట్కేమో అప్ తీసుకున్నాం కదా, ఇక్కడ డౌన్ ఇంచున్నర తీసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డౌన్ తీసుకోవాలి, 1/2 ఇంచు తీసుకోవాలి డౌన్. ఇలా నీట్గా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మళ్ళా నెక్కి మనం మార్క్ చేసి పెట్టుకుందాము. ఇలా నెక్కి ఉక్ పట్టి తీసుకోవాలండి. నెక్కి ఇలా నీట్గా యూ షేప్, హాఫ్ యూ షేప్ వచ్చేలా మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. హుక్స్ పట్టి తీసుకొని మనం ఇప్పుడు షేప్ కోసం అండి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడ షేప్ పట్టి మనం ఫ్రంట్ భాగం కదా, షేప్ పట్టి పట్టుకొని ఎక్కువగా లాగకూడదు, దాన్ని లాగకుండా నార్మల్గా ఇలా పట్టుకొని ఇట్లా కర్వ్ లెక్క పెట్టేసి మార్క్ చేసి పెట్టుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉంటుందో అలానే మనం పట్టుకొని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మెయిన్ కొలతలు మాత్రమే చూపిస్తున్నానండి. నేను తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేయాలన్నది. ఇలా నీట్గా మనం పెట్టుకున్న ఫ్రంట్ మార్క్స్ మాత్రం మార్క్ చేసి పెట్టుకున్న కాడికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి.
ఇది అర్థం చేసుకోలే కానీ స్టిచ్చింగ్ ఓపిక ఉండాలే కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక భాగంలో అతుకొచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇది కూడా సేమ్ పావించి ఎక్స్ట్రాగా మార్క్ చేసి పెట్టుకోవాలి ఖర్చు కోసం. హ్యాండ్ చూసుకుంటే సమానంగా తీసుకొని మార్క్ చేసుకున్నాక తర్వాత ఒక 1/2 ఇంచుతో లేకపోతే ఇంచు వరకు మనం మార్క్ చేసి పెట్టుకోవచ్చు. చంక భాగం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మనం మార్క్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు జాయింట్ వస్తుందండి. చంక భాగం జాయింట్ చేయాల్సి వస్తుంది. ఇది మీటర్ క్లాత్ అయినప్పటికీ సైజ్ పెద్ద ఆవిడ కాబట్టి లా ఉంటారు, తను ఎక్కువ పట్టింది నాకు. ఇక్కడ జాయింట్ పడుతుంది చంక భాగం. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ పట్టి తీసుకొని ఆ బ్లౌజ్కి ఎంతైతే షేప్ పట్టి ఉందో కొలుచుకొని అంతవరకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఖర్చు కూడా ఉంటుంది కదా, దానికే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కింద మనం స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టార్టింగే నేను ఎక్కువ కొలతలు పెట్టి చూపించట్లేనండి. స్టార్టింగ్ నేర్చుకునే వారికి ఈజీ మెథడ్లో ఉంటుందన్న విషయంతో నేను ఇలా మెయిన్గా చూపిస్తున్నాను. చూపించిన కాడికి టోటల్గా కాకుండా మెయిన్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేసేసి స్టిచ్ చేశాక వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎలా స్టిచ్ చేయాలనేది. తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి. మనం 2 హ్యాండ్స్ కట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మనకి ఎంతవరకు ఉంటుందో అంతే కాకుండా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి మెయిన్ పార్ట్ని ఎప్పుడైనా. తర్వాత మనం స్టిచ్ చేశాక అది వేస్ట్ భాగం అంతా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా పెట్టేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక భాగంలో కొంచెం అతుకు పడుతుంది ఫ్రంట్ పార్ట్. మెయిన్ క్లాత్కి ఏం పడదండి అతుకు, లైనింగ్కి పడుతుంది. ఇలా ఎక్స్ట్రానే కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ స్టిచ్ చేసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, కటింగ్ చేసే వాళ్ళకి ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నానండి. ఏమాత్రం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది షేప్ పట్టి కట్ చేశాను. టోటల్గా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ షేప్ పట్టి అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.